ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి ఇవాల్టి ఈ వీడియోలో మొత్తానికి నేటే లాస్ట్ డేట్, నేడే చివరి తేదీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం గడువు ముగిసింది. ఇక ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కొత్తగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో గెజిట్ హోదా ఉన్నటువంటి అధికారులు ప్రత్యేక అధికారులుగా దర్శనం ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం ఇంకా ఎలక్షన్ కూడా ఎప్పట్లో నోటిఫికేషన్ రావచ్చు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం అంటే చెక్ పవర్ పోయింది. మొత్తానికి చెప్పాలంటే సర్పంచ్ చెక్ పవర్ ఇవాళ చెక్ పడింది, ఓకే, బ్రేక్ పడిందని చెప్పొచ్చు. నేడే లాస్ట్ తేదీ. ఇక మాజీ సర్పంచ్ అని చెప్పొచ్చు. ఏ వ్యక్తికైనా సరే, ఏ గ్రామమైనా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది కాబట్టి ఇవాళతో సన్మానం చేస్తారా, సత్కారం చేస్తారా, అది మీ ఇష్టం. కానీ మాజీ సర్పంచ్లుగా గుర్తుండిపోతారు. తర్వాత మీరు మంచి చేస్తారా, చెడు చేస్తారా, అది తర్వాత మీ గ్రామ ప్రజలే మీకు డిసైడ్ చేస్తారు. కానీ మొత్తానికి దీనికి సంబంధించి సర్పంచ్ పదవీ కాలం గడువు ముగియడంతో కొత్తగా గ్రామ పంచాయతీ ఆఫీస్ పాలన యథావిధిగా కొనసాగించడానికి ప్రభుత్వం స్పెషల్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ల పదవీ కాలం నేడే లాస్ట్ తేదీ 31 జనవరితో గడువు ముగిసిపోయింది. కాబట్టి మనకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2nd నుంచి ప్రత్యేక పాలనా అధికారులుగా మొత్తానికి గెజిట్ హోదా ఉన్నటువంటి అధికారులు రాబోతున్నారు. ముఖ్యంగా నాకు తెలిసి పంచాయత్ సెక్రటరీ అధికారులు కూడా ఉండకపోవచ్చు. దీనికి సంబంధించి పంచాయతీ కార్యాలయంలో మంచి హోదా ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసినటువంటి అధికారులు కావచ్చు, మంచి గ్రూప్ 2 స్టాండర్డ్ అధికారులు, గెజిట్ హోదా ఉన్నటువంటి అధికారులు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా, ఉత్తర్వులు కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం, ఓకే. అతి త్వరలో ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ లో కూడా ప్రత్యేక అధికారులుగా, ప్రత్యేక పాలనా అధికారులుగా స్పెషల్ ఆఫీసర్లు దిగనున్నారు. దీనికి సంబంధించి ఆ లిస్ట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కూడా ఇక నుంచి ప్రత్యేక కొత్త ఆఫీసర్లు కనబడతారు. ఇక సర్పంచ్ల పదవీ కాలం ముగియనుండడంతో ఈసీ కూడా కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కమిషన్ కూడా ఏ క్షణమైనా మనకు ఫిబ్రవరి చివరి వారం వరకు ఎలక్షన్ కోడ్ పడవచ్చు. మార్చ్ ఎండింగ్ కల్లా మనకి సర్పంచ్ల ఎలక్షన్ అండ్ ఎంపీ ఎలక్షన్స్ కూడా అట్ ఏ టైం జరిగేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కోడ్ కూడా రాబోతుంది. మొత్తానికి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా వార్డు మెంబర్లు కావచ్చు, గ్రామ సర్పంచ్లు కావచ్చు, వీరి యొక్క పదవీ కాలం ముగిసిపోయింది. కాబట్టి ఇవాళ నుంచి వాళ్ళకి మాజీ సర్పంచ్ అని చెప్పేసి పిలవడం ప్రారంభిస్తారు ప్రజలు. ఇక మంచి కార్యక్రమాలు చేస్తారా, ఏదైనా నష్టాలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, పదవిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు అండ్ ఆయా ప్రజలకు తెలుసు. మొత్తంలో ఇవాళ నుంచి సర్పంచ్ల పదవీ కాలం మాత్రం ముగిసిపోయింది. ఇక ప్రత్యేక పాలనాధికారుల స్పెషల్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని సమగ్ర సమాచారాలన్నీ కూడా చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ అప్డేట్ ఇచ్చాము. కాదంటే పేపర్ న్యూస్లలో చూడొచ్చు, టీవీ లైవ్ లో చూడొచ్చు. ఇదే ఇన్ఫర్మేషన్ అప్డేట్ బరాబర్, ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. ఎన్ని రోజులు ప్రజలకు సర్వీస్ ఇచ్చినటువంటి సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు అండ్ గ్రామ ప్రజలందరికీ కూడా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకించి సెపరేట్ గా ఈ వీడియో చేయడం జరిగింది. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.